హలో గాయ్స్! మనం ఇన్‌బ్రీడింగ్ గురించి, అలాగే ప్రపంచంలో బంధువుల మధ్య వివాహాలు ఎక్కువ జరిగే దేశాల గురించైతే తెలుసుకోబోతున్నాం. అసలు ఇన్‌బ్రీడింగ్ అంటే ఏమిటి? మనుషుల్లో ఇన్‌బ్రీడింగ్ అంటే సాధారణంగా దగ్గర బంధువుల మధ్య వివాహం జరగడం. శాస్త్రీయంగా దీన్ని కజిన్స్ మ్యారేజ్ అంటారు. సాధారణంగా మొదటి కజిన్ మధ్య వివాహాలు ఎక్కువ లెక్కల్లోకైతే తీసుకుంటారు. ఇన్‌బ్రీడింగ్ అంటే దగ్గర బంధువుల మధ్య వివాహం జరగడం. ఉదాహరణకు మామ, అల్లుడు, అత్త, మరిది పిల్లలు ఇలాంటి వివాహాలను కజిన్స్ మ్యారేజ్ అంటారు. ఇప్పుడు ఏ ఏ దేశాల్లో ఎక్కువగా కజిన్స్ మ్యారేజ్ జరుగుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి పాకిస్తాన్ అండి. ఇక్కడ సుమారు 60% మ్యారేజెస్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ కువైట్. ఇక్కడ కజిన్స్ మ్యారేజ్ వచ్చేసి 54% అయితే జరుగుతుందండి. ఖత్తర్ అయితే 54%. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా 50% అయితే ఉంది. సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమన్ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం చాలా మటికి గల్ఫ్ కంట్రీసే ఎక్కువున్నాయి. ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో కజిన్స్ మ్యారేజ్ గురించి తెలుసుకుందాం. ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందో. ఇప్పుడు ఉత్తర భారతదేశం చూసుకుంటే, ఈ రాష్ట్రాల్లో అయితే చాలా తక్కువగా ఉంటదండి. ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ సైడ్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంటది. అలాగే నార్త్ ఈస్ట్‌లో అయితే అసలు కజిన్స్ మ్యారేజ్ అనేది జరగదు. ఇక్కడ గోత్ర వ్యవస్థ కారణంగా దగ్గర బంధువులనైతే వివాహాలు సాధారణంగా అనుమతించరండి. అంటే ఒకే గోత్రం ఉంటాయి కదా! ఆ ఒకే గోత్రం వాళ్ళు ఎవరో కూడా పెళ్ళిళ్ళైతే చేసుకోరు ఇక్కడోళ్ళు. ఇప్పుడు సౌత్ ఇండియాలో చూసుకుంటే, ఈ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో అయితే కజిన్స్ మ్యారేజ్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి మనకి. ఇక మొత్తం భారతదేశంలో ఎంతవరకు కజిన్స్ మ్యారేజ్ జరుగుతుందో చూద్దాం. భారతదేశంలో మొత్తం వచ్చేసి 10-15% అయితే కజిన్స్ మ్యారేజ్ జరుగుతున్నాయండి. దక్షిణ భారతదేశంలో అయితే 25-30% వరకైతే కజిన్స్ మ్యారేజ్ జరుగుతున్నాయి. ఈ ఉత్తర భారతదేశంలో చూసుకుంటే 5% కన్నా తక్కువండి మ్యారేజెస్ జరగడం కజిన్స్ మ్యారేజెస్. ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఇన్‌బ్రీడింగ్ వల్ల వచ్చే ప్రమాదాలు జన్యు సంబంధిత వ్యాధులు, పుట్టుక లోపాలు, శిశు మరణాలైతే ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రతి కజిన్ మ్యారేజ్‌లో తప్పనిసరిగా ఈ సమస్యలు వస్తాయనుకోవడం తప్పండి. కానీ ఒకే కుటుంబంలో చెందిన వారు తరతరాలుగా ఇలా కజిన్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఈ కజిన్స్ మ్యారేజ్ అనేవి ఎందుకు జరుగుతాయో తెలుసుకుందాం. ఈ కజిన్స్ మ్యారేజ్ అనేవి ఎక్కువగా జరగడానికి కారణాలొచ్చేసి కుటుంబ సంప్రదాయాలండి. కుటుంబ సంప్రదాయాల వల్లే కజిన్స్ మ్యారేజ్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆస్తి కుటుంబంలోనే ఉండాలి అనే భావన అయితే ఎక్కువగా ఉంటది కొంతమందిలో. దానివల్ల ఈ కజిన్స్ మ్యారేజ్‌లనేవి జరుగుతాయి. అలాగే కుటుంబ బంధాలు బలంగా ఉండడం కోసం కూడా ఈ కజిన్స్ మ్యారేజ్ అనేవి జరుగుతూ ఉంటాయండి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం అయితే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ది ఛానల్.